శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తీర్చారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. స్వామి, ఇంతకు మీ నివాసం ఎక్కడ? మీకు భోజనం ఎలా లభిస్తుంది? నేనెల్లప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను. శ్రీ గురుస్మరణే నా ఆహారం, వారి మహిమే నాకు అమృతతుల్యమైన పానీయం. శ్రీ గురు చరిత్ర గ్రంథం శ్రవణం చేస్తే భక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తుంది. ఈ గ్రంథాన్ని 7 రోజులు పారాయణ లేక శ్రవణం చేస్తే వారి వారి పాపాలు నశించి సంతానం, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. స్వామి, నాకీ గ్రంథం శ్రవణం చేయాలనిపిస్తోంది. మీరే నా గురువు, నన్ను అనుగ్రహించండి. తథాస్తు. నాయనా, అజ్ఞానం వలన నీకు శ్రీ గురునియందు దృఢమైన భక్తి కలుగలేదు. ఆయనను సందేహించినందువల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. నిజానికి సద్గురువు తన పరభేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తాడు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదిస్తాయి, కానీ గురువు కోరనివి కూడా ప్రసాదిస్తాడు. ఆయననే శంకించిన వారికి ఆయనేం చేయగలరు? శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో సరైన పద్ధతిలో ఆయన్ను సేవించపోతే అభీష్టాలు నెరవేరవు. అప్పుడు వారు గురువుని నిందిస్తారు. అవును గురూజీ. స్వామి, నాకు శ్రీ గురుని లీలలు వినిపించి నన్ను కృతార్థులను చేయండి. శ్రీ గురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడు గదా, ఆయన ఎలా అవతరించాడో చెప్పండి. అవశ్యం పుత్ర, వివరిస్తాను. శ్రీ గురుని లీలలు ఇంత ప్రీతితో ఎవరూ అడగలేదు. ముముక్షువులకు మాత్రమే ఇంతటి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీవడిగినది చెబుతాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం ధరించింది. నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు. ఆ ముగ్గురు ఒకటే. ఇక ఆయన అవతారం గురించి చెబుతాను, విను.